ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలక ఉంది. అది తన పిల్లలు పెద్దవుతుండడంతో బయటకు వెళ్లి ఏదైనా అపాయంలో పడతాయేమోనని భయపడి, ఒకరోజు రెపరెప రెక్కలు కొట్టుకుంటూ ఈ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి, "పిల్లలారా రండి, మీకొక మంచి పాట నేర్పిస్తాను" అంది. సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు వేటగాడు వస్తున్నాడు జాగ్రత్త. గింజలు విసురుతాడు జాగ్రత్త. వల వేస్తాడు జాగ్రత్త. పట్టుకుంటాడు జాగ్రత్త. మెడ విరుస్తాడు జాగ్రత్త అనే పాట నేర్పింది. అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చేసుకున్న ఆ పిల్లలు బహురమ్యంగా పాడటం మొదలుపెట్టాయి. హమ్మయ్య! వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పర్వాలేదు అనుకుని వేట కొరకు అడవులలోకి తుర్రున వెళ్ళిపోయింది ఆ తల్లి చిలుక. ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు వేటగాడొస్తున్నాడు జాగ్రత్త అని పాడసాగాయి. అది విన్న వేటగాడు హడలిపోయి చెట్టు చాటున నక్కి పోనీ గింజలు విసిరి చూద్దాం అని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త అని పాడసాగాయి. ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏం చెయ్యాలో అర్థం కాక వల వేశాడు. ఈలోగా వల వేస్తాడు జాగ్రత్త అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై వాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న చిలకల్ని ఒక్కొక్కటిగా పట్టుకుని మెడ విరుస్తుంటే, ఇంకా పాడుతున్న ఆ చిలకలు మెడ విరుస్తాడు అంటూనే చచ్చిపోయాయి. అయ్యో! ఈ చిలుకలు పాట అయితే నేర్చుకున్నాయి గాని, దానిలోని అర్థాన్ని గ్రహించుకోలేదు.